హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని కిచెన్. ఈరోజు హాస్ని కిచెన్లో సింపుల్గా డైట్ చేసే వాళ్ళకి చికెన్ బోన్లెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే ½ కిలో నేను బోన్లెస్ చికెన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఉల్లిపాయలు, గార్లిక్ పౌడర్, హాట్ సాస్ అనమాట. ఇది కొంచెం కారంగా ఉంటుంది. నేను కోయేటోలోకి చేస్తున్నాను కాబట్టి నేను కారం వేయట్లేదు. మీకు కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మిరియాల పొడి, టమాటా పేస్టు, ఉప్పు, పెరుగు, నిమ్మరసం ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక ½ అవర్ అలా నానబెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ వేయకుండా, ఎందుకంటే మనం ముందే కొంచెం ఆయిల్ వేస్తాం కాబట్టి ఆయిల్తోనే మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. డైటింగ్ చేసే వాళ్ళకి, జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. తర్వాత టమాటా పేస్టు, నిమ్మరసం, మీకు టేస్ట్కి సరిపడంత ఉప్పు, సాల్ట్, పింక్ సాల్ట్ అయినా పర్వాలేదు, నార్మల్ సాల్ట్ అయినా కూడా పర్వాలేదు. ఇది వచ్చేసి గార్లిక్ పౌడర్, ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు, ఇలా పౌడర్ అయితే బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. తర్వాత హాట్ సాస్, తర్వాత ఆయిల్, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్కి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక ½ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ½ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత టేస్ట్గా వస్తుంది. చికెను సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఉప్పు కొంచెం కారం ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడే కొంచెం చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు కారం కావాలంటే కొంచెం వేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకునే వీడియో కూడా నేను షూట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఒక మూగుడు పెట్టుకోవాలి. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటిదే కావాలనే రూల్ ఏం లేదు. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ బోన్లెస్ ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఈ చికెన్కి కాంబినేషన్ అయితే నేను ఇక్కడైతే గోధుమలతో రైస్ చేశాను అనమాట. కోయేటోళ్ళకి ఉన్న జనరేషన్లో అందరికీ షుగర్లు, బీపీలు అలా ఉన్నాయి కాబట్టి సో గోధుమ తినడం చాలా మంచిది. నేనైతే వాళ్ళకి గోధుమలతో రైస్ రెడీ చేశాను. అందులోకి పెరుగు చట్నీ, తర్వాత వచ్చేసి చికెన్ ఫ్రై, బోన్లెస్ చికెన్ కూడా ఫ్రై చేసి ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ గోధుమలతో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. కోయేటోళ్ళే కాదు, నేను కూడా చాలా ఇష్టంగా